మన ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారిని 1984లో చంపింది ఎవరో తెలుసా? తను బాగా నమ్మిన సిక్కు మతానికి చెందిన తన బాడీ గార్డ్స్ తనని గార్డెన్ లో చంపేశారు. దాని తర్వాత అండర్ గ్రౌండ్ ఆపరేషన్ స్టార్ట్ చేసి సిక్కు మతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓటర్ లిస్ట్ తీసి మరి ఒక్కొక్కరిని వెంటాడి మరి దారుణంగా చంపేశారు. ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారికి ఈ మూవీకి చాలా కనెక్షన్ ఉంది. వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అసలు మిస్ అవ్వద్దు. సట్లూజ్ అనే మూవీని అనిల్ టెహర్ 2024లో డైరెక్ట్ చేశారు. ఈ మూవీ మెయిన్ టాపిక్ వచ్చి పంజాబ్ లో 1990లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి. ఈ ఇన్సిడెంట్ లో మెయిన్ క్యారెక్టర్ జస్వంత్ సింగ్ కర్లా. ఈయన రోల్ ని సినిమాలో దిల్జిత్ అనే హీరో ప్లే చేశాడు. ఈ సినిమాని ఎప్పుడైతే 2022లో స్టార్ట్ చేశారో అప్పటి నుంచి సినిమాపై చాలా కాంట్రవర్సీ పెరిగింది. అప్పటి నుంచి సినిమా అయితే రిలీజ్ అవ్వలేదు. దాన్ని రిలీజ్ చేయకుండా డిలే చేస్తూనే ఉన్నారు. ఫస్ట్ అయితే సినిమా టైటిల్ కూడా పంజాబ్ 95 అని ఉండేది. ఇప్పుడైతే కాంట్రవర్సీ వచ్చిందో సినిమా టైటిల్ సట్లూజ్ గా మార్చారు. అయితే సినిమా థియేటర్లు కాకుండా ఈ ఇయర్ జూలై 3న ఓటీటీ ప్లాట్ఫామ్ అయినటువంటి G5 లో రిలీజ్ చేశారు. అయితే వితిన్ 48 అవర్స్ లో ఎలాంటి రీజన్ చెప్పకుండా G5 కూడా ఈ సినిమాని తన ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి రిమూవ్ చేసింది. సో ఈ మూవీని ఓటీటీ నుంచి కూడా తీసేసారంటే ఈ మూవీలో చాలా సీక్రెట్స్ ఉన్నాయని అర్థం. సీక్రెట్స్ అన్ని మనం ఈ వీడియోలో ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ లో చెప్పినట్టు ఈ మూవీ యొక్క మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి జస్వంత్ సింగ్ కర్లా. జస్వంత్ సింగ్ సిక్కు మతానికి చెంది కర్లా అనే విలేజ్ లో పంజాబ్ లో పుట్టాడు. తను ఒక బ్యాంక్ ఎంప్లాయీ, దాంతో పాటు ఆకలిదారులు హ్యూమన్ రైట్స్ సెక్రటరీ కూడా పనిచేసేటోడు. ఎప్పుడైతే 1984లో ఇందిరాగాంధీ గారి మర్డర్ అయితే జరిగిందో అప్పటి నుంచి తన విలేజ్ లో తన చుట్టూ ఉండే విలేజెస్ లో సిక్కు మతానికి చెందిన యూత్ అయితే మిస్ అవుతూ వచ్చారు. మనకు ముందు వచ్చే స్టోరీ క్లారిటీ అర్థం అవ్వాలంటే సిక్కు మతానికి చెందిన యూత్ మాత్రమే ఈ విలేజెస్ లో ఎందుకు మిస్ అవుతున్నారు? దీనికంటే ముందు October 31, 1984లో ఇందిరాగాంధీ గారిని తను బాగా నమ్మిన సిక్కు మతానికి చెందిన తన బాడీ గార్డ్స్ అయినటువంటి బీయింద్ సింగ్, సత్వత్ సింగ్ ఇందిరాగాంధీ గారిని తన గార్డెన్ లో ఎందుకు చంపారు అనే రీజన్ మనం ఇప్పుడు ఫైండ్ చేయాలి. ఇందిరాగాంధీ గారిని చంపడానికి రీజన్ ఏంటంటే 1984లో ఇందిరాగాంధీ గవర్నమెంట్ హయాంలో పంజాబ్ లోని మోస్ట్ కాంట్రవర్షియల్ సిక్కు మత గురువు అయినటువంటి కర్నైల్ సింగ్ బ్రిందన్వాల్ ని ఇందిరాగాంధీ గారు అయితే ఈ బ్రిందన్వాల్ ని ఎన్కౌంటర్ లో చంపేపించింది. అసలు ఈ బ్రిందన్వాల్ ఎవరంటే ఈయన సిక్కు మతానికి చెందిన ఒక గురువు. ఈయన పంజాబ్ లో ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్ కి వెళ్ళి అక్కడ ఉండే పీపుల్స్ ని మీరు మత్తు పానీయాలు డ్రగ్స్ తీసుకోవద్దని అవేర్నెస్ చేస్తూ ఉండేవాడు. దాంతో ఈయనకు సిక్కుల గురువులలో చాలా పాపులారిటీ వచ్చింది. అయితే April 13, 1978లో సిక్కు మతంలో చాలా గొడవలు వచ్చాయి. అదే టైంలో సిక్కు మతం నుంచి కొంతమంది నిరంకరి సిక్కు మతం నుంచి ఒక వర్గంగా విడిపోయారు. అయితే వీళ్ళు ఇలా విడిపోవడం సిక్కు మతంలో ఉండే చాలా మందికి నచ్చలేదు. బ్రిందన్వాలే సిక్కు మతంలో ఆర్థోడాక్స్ లో ఉంటూ ఈ విడిపోయిన వర్గానికి ఆపోజిట్ గా ఉండేవాడు. 1979లో వైపాక్షి అనే ఒక ఫెస్టివల్ రోజు ఎవరైతే విడిపోయిన గ్రూప్ నిరంకరిస్తున్నారో వాళ్ళు అమృత్సర్ లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఇదంతా మిగిలిన సిక్కు మతం వాళ్ళకి నచ్చలేదు. మిగిలిన సిక్కు మతం ప్రజలు దాంతో పాటు బ్రిందన్వాలే తన ఫాలోవర్స్ ఈ మీటింగ్ ని ఎలాగైనా ఆపాలని ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ప్రొటెస్ట్ కాస్త వైలెన్స్ గా మారింది. ఈ వైలెన్స్ లో నిరంకరిస్ కి సంబంధించిన వాళ్ళు అలాగే బృందావన్ తన ఫాలోవర్స్ సంబంధించిన చాలా మంది వైలెన్స్ లో చనిపోయారు. సో కేసు అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ దాకా వెళ్ళింది. దాని తర్వాత కోర్టు దాకా వెళ్ళింది. అయితే ఈ కేసులో కోర్టు నిరంకరిస్ కి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే తీర్పు సిక్కు మతం నుండి చాలా మంది ప్రజలకి బ్రిందన్వాలకి తన ఫాలోవర్స్ కి అయితే అస్సలు నచ్చలేదు. అప్పటి నుంచి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీని వీళ్ళైతే హేట్ చేయడం స్టార్ట్ చేశారు. వైలెన్స్ తర్వాత సిక్కు మతం గురువు అయినటువంటి బ్రిందన్వాలే తనకు జరిగిన అన్యాయాన్ని వైలెన్స్ తోనే రివెంజ్ తీసుకోవాలని తన ఫాలోవర్స్ తో గ్రూప్ గా ఏర్పడి గన్స్ తో తిరుగుబాటు చేయడం స్టార్ట్ చేశాడు. దీంతో పాటు ఈ గురు బ్రిందన్వాలే అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ నుంచి పంజాబ్ కి ఎక్కువ అధికారం కావాలని డిమాండ్ చేస్తూ ఉండేవాడు. పంజాబ్ లో చాలా ఇయర్స్ నుంచే పంజాబ్ ని సపరేట్ ఖాళిస్తాన్ దేశం స్వతంత్ర దేశంగా ప్రకటించాలని ఇండియన్ గవర్నమెంట్ పై చాలా ప్రెషర్ ఉండేది. బ్రిందన్వాలే కూడా ఈ డిమాండ్ ని ఎక్కువగా ఇండియన్ గవర్నమెంట్ నుంచి డిమాండ్ చేసేవాడు. వీళ్ళ డిమాండ్స్ కట్టొచ్చిన పొలిటీషియన్స్ ని ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళందరినీ గురువు అనుచరులు అయితే చంపేసేవాళ్ళు. పంజాబ్ లో సిచ్యువేషన్ చూస్తున్న ఇందిరాగాంధీ గారికి ఈ సిచ్యువేషన్ అసలు నచ్చలేదు. 1982 నుంచి ఇండియన్ గవర్నమెంట్ కి బ్రిందన్వాలే అనుచరులకు మధ్య చాలా వైలెన్స్ అయితే స్టార్ట్ అయింది. మన ఇండియన్ గవర్నమెంట్ ఈ బ్రిందన్వాలని తన అనుచరుల్ని ఎన్కౌంటర్ చేయాలని ప్లాన్ వేసింది. ఈ ప్లాన్ నుంచి ఈ సిక్కు గురువు అయినటువంటి బ్రిందన్వాలే తన అనుచరులు తప్పించుకొని దాంతో పాటు గవర్నమెంట్ పై తిరుగుబాటు చేయాలని డిసైడ్ అయ్యారు. దానికోసం అమృత్సర్ లో గోల్డెన్ టెంపుల్ లో ఉండే అకాల్ తఖ్త్ అనే బిల్డింగ్ ని ఆక్యుపై చేశారు. అకాల్ తఖ్త్ అనేది సిక్కు మతానికి చెందిన చాలా పవిత్రమైన చోటు. ఇందిరాగాంధీ గారు ఇండియన్ ఆర్మీతో కలిసి వీళ్ళని చంపడానికి స్టార్ట్ చేసిన ఆపరేషన్ పేరే ఆపరేషన్ బ్లూ స్టార్. జూన్ 1984లో ఇండియన్ ఆర్మీ వీళ్ళు ఆక్రమించిన గోల్డెన్ టెంపుల్ ని అటాక్ చేయడానికి అయితే రెడీ అయింది. అయితే ఇండియన్ ఆర్మీ గురువుని తన అనుచరుల్ని చాలా తక్కువ అంచనేసింది. ఇక్కడ ఊహించిన ట్విస్ట్ ఏంటంటే ఈ గురువు ఎవరైతే ఉన్నారో బ్రిందన్వాల్ ఆయనతో పాటు ఫార్మర్ ఆర్మీ జనరల్ తిరుగుబాటులో జాయిన్ అయ్యారు. సో ఈయన తిరుగుబాటుకు కావాల్సిన ట్రైనింగ్ మొత్తాన్ని వాళ్ళకి కావాల్సిన మిషన్ గన్స్ అన్ని ఏర్పాటు చేశారు. వీళ్ళు కూడా తిరిగి ఇండియన్ ఆర్మీపై అటాక్ చేయడానికి పకడ్బందీగా ప్లాన్ చేశారు. ఇదంతా తెలుసుకున్న ఇండియన్ ఆర్మీ చాలా సెక్యూరిటీతో చాలా ఆర్మీతో యుద్ధ ట్యాంకులతో
వీళ్ళపై అటాక్ చేసింది. ఈ అటాక్ లో సిక్కు మతం గురువు బృందన్ వాలే తన అనుచరులు దాంతో పాటు చాలా మంది సివిలియన్స్ కూడా చనిపోయారు. ఇదంతా చూసిన సిక్కు మత ప్రజలకు వాళ్ళ సిక్కు మత గురువు చనిపోవడం, పవిత్రమైన టెంపుల్ ని దాంట్లో సంబంధించిన పవిత్రమైన గ్రంథాలని నాశనం చేయడం అస్సలు నచ్చలేదు. దాని తర్వాత సిక్కు మత ప్రజలకి ఇండియన్ గవర్నమెంట్ పై దాంతో పాటు ఇందిరాగాంధీ గారిపై చాలా ద్వేషం పెరిగింది. అలా ద్వేషం పెరిగిన సిక్కు వాళ్ళలో ఇందిరాగాంధీ బాగా నమ్మిన బాడీ గార్డ్స్ అయినటువంటి బీంద్ సింగ్, సత్వత్ సింగ్ కూడా ఉన్నారు. ఇందిరాగాంధీ గారిని తన గార్డెన్ వీళ్ళిద్దరు కలిసి గంత షూట్ చేసి మరి చంపేశారు. సో ఇందిరాగాంధీ మర్డర్ తో కాంగ్రెస్ కి ఈ సిక్కు మత ప్రజలపై ఇంకా ద్వేషం ఎక్కువ పెరిగిపోయింది. ఈ సిక్ పీపుల్ ని చంపడం కోసం అండర్ గ్రౌండ్ గా కొన్ని గ్రూప్స్ అయితే ఈ కాంగ్రెస్ పార్టీ హైర్ చేసింది. సో హైర్ చేసిన గ్రూప్ దాంతో పాటు పోలీసులు ఎక్కడైతే సిక్కు ప్రజలు దొరికిన వాళ్ళని దొరికినట్టుగానే ఎన్కౌంటర్ చేయడం స్టార్ట్ చేశారు. కొంతమందిని అయితే ఓటర్ లిస్ట్ వెతికి మరి సిక్కు మత ప్రజలను చంపేశారు. ఓన్లీ ఢిల్లీలో మాత్రమే ఆల్మోస్ట్ 20,000 మంది సిక్కు మతం ప్రజల్ని ఎన్కౌంటర్ అయితే చేశారు. ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ లోకి వస్తే ఈ జస్వంత్ సింగ్ కూడా సిక్కు మతానికి చెందినవాడు. ఎప్పుడైతే ఇండియన్ గవర్నమెంట్ ఈ పవర్స్ ఇచ్చిందో పోలీసులకి, సిక్కు ప్రజలను వెతికి చంపడం అనేది స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉంది పంజాబ్ లో. సో ఇలా సిక్కు ప్రజలను వెతికి చంపడం అనేది జస్వంత్ సింగ్ విలేజ్ అయినటువంటి కర్లలో కూడా స్టార్ట్ అయింది. జస్వంత్ సింగ్ విలేజ్ లో చాలా రోజుల నుంచి చాలా మంది సిక్ యూత్ మిస్ అవుతూ ఉన్నారు. విలేజ్ లో ఏం జరుగుతుందని జస్వంత్ సింగ్ రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. దీనికోసం వాళ్ళ విలేజ్ లో జరిగే డెత్ రికార్డ్స్ అయితే ఫైండ్ అవుట్ చేసిండు. అప్పుడు జస్వంత్ సింగ్ అర్థమైంది కొంతమంది పోలీసులు కలిసి సిక్ యూత్ ని ఇల్లీగల్ గా ఎన్కౌంటర్ చేస్తున్నారని. జస్వంత్ సింగ్ దీంతో పాటు ఇంకా ఫైండ్ చేసింది ఏంటంటే, జస్వంత్ తన రీసెర్చ్ లో పోలీసులు ఎవరైతే ఎన్కౌంటర్ చేశారో వాళ్ళను కాల్చడం కోసం చాలా చెక్కల్ని తీసుకెళ్లేవారని ఫైండ్ అవుట్ చేశాడు. దీంతో జస్వంత్కి అర్థమైంది పోలీసులే ఈ ఎన్కౌంటర్ చేస్తున్నారని. తర్వాత జస్వంత్ సింగ్ ఫైండ్ చేసిన ఎవిడెన్సెస్ అన్ని నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ కాంట్రవర్సీగా మారాయి. ఫైండింగ్స్ లో ఆల్మోస్ట్ 25,000 మంది యూత్ ని ఇల్లీగల్ గా ఎన్కౌంటర్ చేశాడని జస్వంత్ సింగ్ ఎవిడెన్స్ తో సహా ప్రూవ్ చేశాడు. ఇదంతా చూసిన పోలీసులు జస్వంత్ సింగ్ ని September 6, 1995 లో పంజాబ్ పోలీసులను అతను బయటకు తీసుకెళ్లి ఎన్కౌంటర్ లో చంపేశారు. ఈ విషయంలో 2005లో సిబిఐ అయితే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. కోటి కేసు కి సంబంధించిన 6 మంది పంజాబ్ పోలీసులను అయితే జీవిత ఖైదు చేసింది. ఇది ఈ సినిమా వెనుకున్న అసలు కథ. ఈ సినిమాని ఓటీటీ ప్లాట్ఫామ్ అయినటువంటి G5 July 5 అయితే రిమూవ్ చేసింది. చాలా మంది అయితే షూట్లెస్ మూవీని తిరిగి రిలీజ్ చేయడానికి పర్మిషన్ ఇవ్వాలని పంజాబ్ లో హర్యానా హైకోర్టులో అయితే పిటిషన్ వేశారు. ఎందుకంటే సిక్కు మత ప్రజలకు జరిగిన అన్జస్టిస్ అనేది అందరికి తెలవాలనేది వీళ్ళ ఫీలింగ్. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్.